ఉత్తరప్రదేశ్ లో అధికార సమాజ్వాదీ పార్టీలో హైడ్రామా కొనసాగుతోంది. ఉదయం వరకు సై అంటే సై అన్నట్లుగా వ్యవహరించిన తండ్రి కొడుకులు మరోసారి భేటీ అయ్యారు. సీఎం అఖిలేష్ యాదవ్ స్వయంగా ములాయం సింగ్ యాదవ్ ఇంటికి వెళ్లారు. సీనియర్ నేత ఆజం ఖాన్ తండ్రి కొడుకుల మధ్య రాయబారం నడిపినట్లు సమాచారం. ఆయన జోక్యంతోనే ములాయం అఖిలేష్ లు భేటీ అయినట్లు తెలుస్తోంది. లక్నో రాజకీయం మళ్లీ మరో మలుపు తిరిగింది. ములాయంతో అఖిలేష్ భేటీ అయ్యారు. ఈ భేటీకి సీనియర్ మంత్రి ఆజం ఖాన్ నేతృత్వం వహించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఏంటి ట్విస్టులు? అలాగే ఈ భేటీకి ఏమైనా ప్రాధాన్యత ఉందా? నిన్నటి లక్నోలో బీజేపీ సభ చూసి సమాజ్వాదీ అంతర్మదనంలో పడింది అనుకోవచ్చంటారా? సమాజ్వాదీ పార్టీలో రాజీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల గుర్తును దక్కించుకునేందుకు ఇటు ములాయం వర్గం, అటు అఖిలేష్ వర్గం రెండు వర్గాలు ఎన్నికల కమిషన్ ఆశ్రయించడంతో ఈ పంచాయతీ తమకు మొదటికే ముప్పు తెస్తుందని రెండు వర్గాలు గ్రహించి ఆ నేపథ్యంలోనే పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నం ప్రారంభించారు. అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ కు ఫోన్ చేసి తాను చర్చలు జరుపుకోవాలని భావిస్తున్నానని, తాను ఇంటికి వస్తానని ములాయం సింగ్ యాదవ్ కు ఆయన ఫోన్ చేసి చెప్పారు. దాంతో ఆ తర్వాత ములాయం సింగ్ యాదవ్ నివాసానికి అఖిలేష్ యాదవ్ చేరుకుని ప్రస్తుతం ఆ సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ కు ఈ పరిణామాలకు సంబంధించినటువంటి ఘటనా క్రమాన్ని వివరిస్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. ఈ రెండు వర్గాలు తీర్చులాడుకోవడం వల్ల ఎన్నికల సంఘం సైకిల్ గుర్తును ఫ్రీజ్ చేసేటువంటి అవకాశం ఉందని సమాచారం వస్తున్న నేపథ్యంలో అది ఎన్నికల్లో పెద్ద ఎత్తున సమాజ్వాదీ పార్టీకి ఒక దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ నిర్ణయం ఎన్నికల సంఘం వెలువరచక ముందే ఒక రాజీ ప్రయత్నాలు చేసి రాజీకి రావాలనేటువంటి దిశగా ఇరు వర్గాలు కలుగుతున్నట్టు కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం మనకు అందాల్సి ఉంది. ప్రయత్నం లోపల రాజీ కుదుర్చుకునేటువంటి ప్రయత్నాలు తండ్రి తనయుల మధ్య కొనసాగుతున్నాయి. సో రాజీ కుదురుతుందా, మళ్ళీ ఇంకా ఎటువంటి ట్విస్టులు వస్తాయన్నది మనం వేచి చూడాలి.